గ్రూప్ కి చెందిన అగ్రగామి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన టాటా క్యాపిటల్ సోమవారం మార్కెట్లో లిస్ట్ అయింది. మార్కెట్ వర్గాలు, పెట్టుబడిదారులు దీనిపై భారీగా అంచనాలు పెట్టుకోగా సంస్థ షేర్లు కేవలం 1% స్వల్ప ప్రీమియంతో లిస్ట్ అయింది. ఇది దలాల్ స్ట్రీట్లో మదుపరులను తీవ్ర నిరాశకు గురిచేసింది. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను 310 నుంచి 326 మధ్య నిర్ణయించారు. బీఎస్సీ, ఎన్ఎస్సీలలో ఇది 330 రూపాయల వద్ద ట్రేడింగ్ ను ప్రారంభించింది. ఇష్యూ ధర 326తో పోలిస్తే ఇది సుమారు 1.23% ప్రీమియం అధికం. అయితే భారీ ప్రీమియం నమోదు చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేయగా ఇది నిరాశకు గురిచేసింది. టాటా క్యాపిటల్ ఐపీఓ సైజు 15,511 కోట్ల 87 లక్షలు. ఇది 2023లోనే వచ్చిన టాటా టెక్నాలజీస్ తర్వాత అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచింది. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 6-8 మధ్య బిడ్డింగ్ కు అందుబాటులో ఉంది. టాటా గ్రూప్ పేరు ప్రతిష్ట ఉన్నప్పటికీ ఐపీఓకి స్పందన అంచనాల కంటే తక్కువగా ఉంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 3.42 రెట్లు సబ్స్క్రైబ్ చేశారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 1.98 రెట్లు సబ్స్క్రైబ్ చేయగా రిటైల్ ఇన్వెస్టర్లు 1.10 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ ఐపీఓ తప్పనిసరైంది. అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలుగా వర్గీకరించబడిన సంస్థలు 3 ఏళ్లలో మార్కెట్లో లిస్ట్ అవ్వాలన్న నిబంధన కారణంగా టాటా క్యాపిటల్ ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను సంస్థ ప్రధానంగా తన టైర్ 1 క్యాపిటల్ బేస్ ను బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో పెరుగుతున్న రుణాల అవసరాలను తీర్చడానికి ఉపయోగించనుంది. టాటా క్యాపిటల్ దేశంలో 3వ అతిపెద్ద వైవిధ్యభరితమైన ఎన్బీఎఫ్సీగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,655 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఏడాది నికర లాభం 3,327 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం సైతం 18,175 కోట్ల రూపాయల నుంచి 28,313 కోట్ల రూపాయలకు పెరిగింది. 2025 మార్చి 31 వరకు 70 లక్షల మంది కస్టమర్లకు రుణాలు అందించింది. వేతన, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, కార్పొరేట్లకు ఇది రుణాలు అందిస్తుంది. రుణాలతో పాటు ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్మెంట్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ గా కూడా సేవలు అందిస్తుంది. సెక్టార్లోనే అతి తక్కువ గ్రాస్ ఎన్పీఏ నిష్పత్తులలో ఒకటిగా 2.1% వద్ద మెరుగైన ఆస్తి నాణ్యతను టాటా క్యాపిటలే ప్రదర్శిస్తోంది. లిస్టింగ్ రోజున ఆశించిన బంపర్ గెయిన్స్ రాకపోవడం స్వల్పకాలిక పెట్టుబడిదారులకు నిరాశ కలిగించిన మార్కెట్ విశ్లేషకులు టాటా క్యాపిటల్ దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నారు. కంపెనీ పటిష్టమైన బ్యాలెన్స్ షీట్, వైవిధ్యభరితమైన రుణ పోర్ట్ఫోలియో, దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్, టాటా గ్రూప్ బ్రాండ్ మద్దతు కారణంగా ఇది భారత ఆర్థిక సేవల రంగంలో స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కొంతమంది విశ్లేషకులు స్వల్పకాలిక లాభాలను బుక్ చేసుకోవచ్చని సూచిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు సంస్థ వ్యాపార నమూనా, ఆస్తి నాణ్యత, వృద్ధి వ్యూహాన్ని పరిగణలోకి తీసుకుని స్టాక్ ను కొనసాగించాలని సలహా ఇస్తున్నారు. స్వల్పకాలిక మార్కెట్ సెంటిమెంట్ ను పక్కన పెడితే టాటా క్యాపిటల్ దీర్ఘకాలిక విలువ సృష్టికి బలమైన పునాదిని కలిగి ఉంది.